యేసుక్రీస్తు యొక్క జన్మను గూర్చి బైబిల్లో చాలా సంగతులు రాయబడినాయి. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జన్మ బహు శ్రేష్టమైంది, బహు ప్రత్యేకమైంది. ఆయన జన్మించినప్పుడు పరలోకం సంతోషించింది, దేవదూతలు దేవుణ్ణి మహిమపరుస్తూ ఈ భూమి మీదకు దిగి వచ్చారు. యేసుక్రీస్తు జన్మ గూర్చి ఏ రీతిగా బైబిల్లో ప్రత్యేకంగా రాయబడి ఉందో, అలాగే మరొకరి గురించి కూడా బైబిల్లో చాలా ప్రత్యేకంగా అతని జన్మ గురించి రాయబడి ఉంది. యేసుక్రీస్తు తరువాత ఒకని జన్మ గురించి అంత ప్రత్యేకంగాను అంత స్పష్టంగాను రాయబడి ఉంది అని ఎవరి గురించి అయినా ఉంది అంటే అది ఒకే ఒక్కని గురించి. ఎవరో తెలుసా మీకు? అబ్రహాము కన్నటువంటి ఇస్సాకు. ఇస్సాకును గూర్చి దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను నేను దీవిస్తాను, నీ ద్వారా ఈ ప్రపంచ జనములు దీవించబడతాయి అని చెప్పన్నాడు. అలా చెప్పినప్పుడు అబ్రహాము పిల్లలు లేనివాడు. అబ్రహాముకు శారాకు బిడ్డలు లేరు. 75 సంవత్సరాల వయసులో అబ్రహాముకు పిల్లలు లేని సమయంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. నన్ను నమ్ము, నా మాట విశ్వసించు, నన్ను వెంబడించు, నీకు నేను ఫలాన్ని ఇస్తాను, నీ ద్వారా ఒక జనమును తీసుకొస్తాను అని దేవుడు చెప్పిన మాటను అబ్రహాము నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాముతో పాటు ఇస్సాకు కూడా దేవుని మాట నమ్మాడు. దేవుడు చెప్పినట్టుగా దేవుడు వెళ్ళమన్న చోటకి అబ్రహాము ఇస్సాకు బయలుదేరారు. దేవుడు వాగ్దానం చేశాడు, నీకు 12 బిడ్డని ఇస్తానని చెప్పి. ఒకవేళ మీరు ఎవరైనా నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు, ఒకవేళ ఒక సేవకునిగా ధైర్యంగా ఉండండి, దేవుడు చక్కని బిడ్డను మీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పన్నాను అనుకోండి, అంటే అర్థం చెప్పండి ఏమిటో? ఒక సేవకునిగా, ఒక దైవజనుడిగా బ్రదర్ ఈ మాట అన్నారంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. వచ్చే సంవత్సరంగా ఒక చక్కని 12 బిడ్డ ఉంటాడు అనే నమ్మకం మీకు కుదురుతుంది. సంవత్సరం అయింది, బిడ్డ పుట్ల. 2 సంవత్సరాలు అయింది, బిడ్డ పుట్ల. 5 సంవత్సరాలు అయింది, మీ బిడ్డ పుట్ల. మళ్ళీ మీరు నా దగ్గరికి వచ్చారు ప్రార్థన చేయించుకోవాలని చెప్పి, మరలా మీకోసం ప్రార్థన చేసి ధైర్యంగా ఉండండి, దేవుడు 12 బిడ్డనిస్తాడు. ఓహో, 5 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ మొదలైంది 12 బిడ్డ అంటే మళ్ళీ 5 సంవత్సరాలు వెయిట్ చేయాలన్నమాట. నా మాట మీరు నమ్ముతారా? చాలా కష్టం. కానీ దయచేసి వినండి. అబ్రహాము శారా సంవత్సరం అయింది, 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, బిడ్డ పుట్ల. ఎంతో కొంత నిరుత్సాహం ఆశించింది మన జీవితంలో. మనకు అందనప్పుడు సహజంగా మనిషికి నిరుత్సాహం వస్తుంది, సహజంగా మనిషికి నిస్పృహ వస్తుంది. ఆశించింది అందనప్పుడు, ప్రార్థించింది పొందుకోలేనప్పుడు, కన్నీరు కార్చింది కానరానప్పుడు ఖచ్చితంగా మనిషికి నిరుత్సాహం వస్తుంది. ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా? అన్న, నేను చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నా, కన్నీరు కారుస్తున్నా, విలపిస్తున్నా, జవాబు కొరకు ఏడుస్తున్నా, కానీ జవాబు అయితే రావటం లేదే, పొందుకోవలసిన జవాబు నేను పొందుకోలేకపోతున్నానే. దేన్నైతే అడుగుతున్నానో, దేన్నైతే ఆశిస్తున్నానో, దేన్నైతే కోరుతున్నానో అది నా కనుచూపు మేరల్లో కనిపించటం లేదే. ఎలా నేను దేవుణ్ణి నమ్మాలి? ఎలా ఇంకా నేను ప్రార్థన చేయాలి? ఎలా నేను ఇంకా దేవుణ్ణి విశ్వసించాలి? ఆయన ఇచ్చిన మాట నెరవేర్చినప్పుడు నేను దేవుణ్ణి విశ్వసించటం ఎలా? ఉన్నారా ఈరోజు ఎవరైనా మన మధ్య? నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీకు మాట ఇచ్చినట్లయితే ఆ మాట తప్పుటకు నేను ప్రకటించే దేవుడు మనిషి కాదు. ఇచ్చిన మాట దేవుడు నెరవేర్చకుండా ఉండనే ఉండడు. ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యము మాత్రము చేసేవాడు కానే కాదు. ఆ కొడుకు తండ్రి బయటికి వెళ్ళటం చూశాడు. నాన్న, బయటికి వెళ్తున్నావా? అవునరా, వస్తూ వస్తూ చాక్లెట్లు తెస్తావా? నువ్వు చాక్లెట్లు తేబోతున్నావు నాకు తెలుసు డాడీ. థ్యాంక్ యూ డాడీ. వెళ్ళిపోయాడు లోపలికి. చాక్లెట్లు తెమ్మన్నాడు, తెస్తున్నావని నమ్ముతున్నాను, థ్యాంక్ యూ డాడీ అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ముందుగానే థ్యాంక్స్ చెప్పేశాడు. ఇంకా డాడీ తప్పనిసరిగా చాక్లెట్ తేవాల్సిందే. ప్రేమ కలిగిన తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత, ఇంటికి వస్తూ వస్తూ చాక్లెట్లు కాదండి, ఒక డబ్బా నిండా చాక్లెట్ తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టి, మరి తీసుకోరా నీకు చాక్లెట్లు తెచ్చానని చెప్పంటే, లేదు డాడీ మీరే నాకు చాక్లెట్లు తీసివ్వండి అన్నాడు. చిన్న పిల్లోడు.
ఒరే నాకు చేయి ఖాళీ లేదురా, నీవే తీసుకో చాక్లెట్లు అని అంటే, లేదు డాడీ మీరే నాకు తీసివ్వండి. డాడీ పట్టించుకోవాలా, వాడు పట్టించుకోవాలా. కాసేపు అయిన తర్వాత మళ్ళీ డాడీ వచ్చి, ఒరే నువ్వు చాక్లెట్లు తీసుకోవని చెప్పి అన్నాను కదరా, తీసుకో. లేదు డాడీ మీరే తనకు తీసివ్వండి. తండ్రి కొంచెం విసుగొచ్చి వెళ్ళి ఆ డబ్బా తెరిచి ఆ డబ్బాలో చేయబెట్టి వాడికి చాక్లెట్ ఇచ్చాడు. వాడు ఎంత సంతోషంగా ఆ చాక్లెట్లు తింటున్నాడో. వాడిని చూసిన తండ్రి అంటాడు, ఒరే ఇట్రా అన్నాడు. ఏంటి డాడీ, నిన్ను తీసుకోరా చాక్లెట్లు అని చెప్పి నేను తీసుకోను, నువ్వే నాకు ఇవ్వు అని చెప్పావు, నేను ఇచ్చేదాకా వెయిట్ చేశావు, నువ్వెందుకు తీసుకోలేదురా అని అంటే ఆ చిన్న పిల్లవాడు అంటున్నాడు, డాడీ నేను తీసుకుంటే నా చెయ్యి బుల్లి చెయ్యి డాడీ, 1 2 వస్తాయి డాడీ. అదే నువ్వు తీసిచ్చావు అనుకో నీ చెయ్యి చాలా పెద్దది డాడీ, నాకు బోల్డ్ అన్ని చాక్లెట్లు వస్తాయి డాడీ. కాబట్టి నేను కకృతి పడకుండా నువ్వు ఇచ్చేంత వరకు వెయిట్ చేశాను డాడీ. నా ప్రభువు నీకు జవాబు ఇచ్చేంత వరకు వెయిట్ చేయి. ఆయన ఏది ఇచ్చినా సమృద్ధిగా ఇస్తాడు, నువ్వు సంతోషించే విధంగా ఇస్తాడు, సకాలంలో ఇస్తాడు. అంతేకాదు నీకు అవసరమైన సమస్తము ఇస్తాడు. కానీ చేయాల్సిందల్లా వెయిట్ చేయి. పరిశుద్ధుడు అయిన తండ్రి, కొన్ని వందల మంది, వేల మంది ఓ అద్భుతమైన తీర్మానం తీసుకుంటున్నారు. బిడ్డలను ప్రేమిస్తాం, అబ్రహాము వలె మమ్మును మేము సంపూర్ణంగా నువ్వు ఏది అడిగినా ఇవ్వగలిగిన మనస్సు మాకు ఇవ్వమని, నిన్నే ప్రేమించే కృప మాకు దయచేయమని. ఈ లోకంలో మేము కలిగి ఉన్నది ఏది మాది కాదు నాయన, అది ప్రేమతో నువ్విచ్చిందే అనే సత్యము గ్రహించి జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.